హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రతి ఆదివారం సాయంకాలం 4:30 గంటలకు కొనసాగుతూ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం, హార్దిక స్వాగతం. మనం ఆశ్వయుజ మాసం చివరి భాగంలోకి వచ్చేసాం. పూర్ణచంద్రుడు అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తే అది ఆశ్వయుజ మాసం. దీని తర్వాత వచ్చేది కార్తీక మాసం. పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశిస్తే కార్తీక మాసం. కార్తీక మాసం మహావైభవంగా ఉంటుంది. నమ్మక చమకాలతో రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, మహా ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్షవర్తి వ్రతాలు, బిల్వదళాలతో అర్చన, వనభోజనాలు, అద్భుతంగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా మానవుడు సంచరించినటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఆశ్వయుజ మాసంలో మనకి చతుర్దశి, బహుళ చతుర్దశి, నరక చతుర్దశి ఎంత విశిష్టమని చూడండి. నరకాసురుడు మరణించినటువంటి వేళ. వీడిని ఇంకో గురించి ఒకసారి మనం స్మరించుకుందాం. ఈ నరకాసురుడు ఎటువంటి వాడంటే నరాన్ కాయతే ఇది నరకః, నరులను పీడించేవట. పీడించే ఆ పీడన అలా ఇలా కాదు, వాడు భరించలేక ప్రాణాలు విడిచేవాళ్ళు. అలాంటి వాడు. అంచేత నర క అని పేరు వచ్చింది. నరులను పీడించేవాడు. ఆ పీడన అలా విడిపోయి దేవతలను కూడా పీడించాడు, ఋషులను పీడించాడు, అందరినీ పీడించాడు. పాంచభౌతిక కాయాలన్న వాళ్ళందరినీ పీడించేటండి వాడు. వాడు పాంచభౌతిక కాయం కలివాడే, పాంచభౌతిక శరీరుడే. నరాన్ కాయతి ఇది నరకః. వీడు ఎంతెంత బాధలు పెట్టేవాళ్ళు, అలాంటి బాధలు పరలోకంలో ఉంటాయి కనుక వాటిని కూడా నరకాలంటారు. తెలుగులో నరకాలి అంటే చంపాలి. నరికేసేవాడు అంతేవాడు. అందరిని నరుకుతూ పోయేవాడు. తన మాట వినకపోతే నరికేయటమే. అంత దుష్టాత్ముడు వాడు. అంతే నరకుడు అయిపోయాడు. చివరికి వాడు ఈ బాధలన్నీ పట్టడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అందరినీ నరుకుతూ నరికేస్తానంటూ నరుకుతూ వెళ్ళిన నరకుడు ఆ బాధలు పొందాడు మళ్ళీ అక్కడ. వీడు ఎంత చెడ్డవాడో వాడు కుమారుడు భగదత్తుడు అంత మంచివాడు. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంత మంచివాడు. ఆజన్మ భక్తియుక్తుడు కదా. అంచేత తల్లిదండ్రులు చెడ్డవాడైనంత మాత్రాన పిల్లలు చెడ్డవాళ్ళు అవ్వాలని ఏం లేదు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం, దాన్ని బట్టి వస్తుంది మనస్తత్వం. తల్లిదండ్రులు మంచి వాళ్ళే అవ్వచ్చు, సంతానం చెడ్డదవచ్చు, అది ఉంటుంది. మనం ప్రకృతిలో అది చూస్తుంటాం, ఎందుకు చూస్తుంటాం.
వీడి యొక్క జన్మ వృత్తాంతం మనకి దేవి భాగవతంలో చెప్పారు. భాగవతంలో ఉంది, భాగవత పురాణంలో బాగా స్పష్టంగా ఉంది. భాగవత పురాణంలో ఏం చెప్పారంటే, హిరణ్యకశిపుడు సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి భూగోళాన్ని ఆ కక్ష నుంచి తప్పించాడండి. వాడికి ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? అదే విపరీత బుద్ధి అంటే. సక్రమంగా జరిగే వాటిని జరగనివారు దుష్టబుద్ధులు. దుర్జనుల యొక్క స్వభావం దౌర్జన్యం అని చెప్పుకున్నాం కదా, ఆ దౌర్జన్యం కలిగిన వాడు వీడు. ఒకసారి ఆ కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి దాన్ని, ఆ పృథివిని, ధరణీమాతను తీసుకొచ్చేసాడు. ఈ పృథివికి అధిదేవత ధరణీమాత. ఆవిడ బాధపడుతోంది. ఒక్కసారి శ్రీమన్నారాయణుని స్మరించింది, స్వామిని రక్షించండి రక్షించండి, పాహిమాం 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 అని. ఆర్తితో ఎవరు పిలిచినా వినిపించేది మొట్టమొదట ఆయనకే. వచ్చేసాడు ఆయన. వరాహస్వామిగా వచ్చేసాడండి. అవతారాల్లో మొదటిది మత్స్యపురాణం, మత్స్యావతారం, తర్వాత వరాహం, తర్వాత కూర్మావతారం, మంత్రపర్వతాన్ని ఉద్ధరించాడు. ఇప్పుడు మూడోది వరాహ అవతారం, ఆదివరాహం, శ్వేతవరాహం వచ్చేసాడు. తెల్లగా మెరిచిపోతున్నాడు. ఒక్కసారి వచ్చేసేసి వీడి చేతుల్లోంచి ఒక్కసారి లాగేశాడు ఆయన. లాగేసి ఆ పృథ్వీని తన కోరల మీద పెట్టుకుని జాగ్రత్తగా తీసుకువెడుతూ దాన్ని తీసుకువెళ్ళి ఆ కక్షలో పెట్టేసి అడ్డొచ్చినటువంటి వాడిని తన గోడతో చీల్చేశాడు. వాడి హిరణ్యాక్షుడు వాడి కళ్ళు బంగారపు కళ్ళుట. వాడు హిరణ్యమైన అక్షులు గలవాడు, హిరణ్యములైన అక్షములు గలవాడు. అలాంటి వాడు హిరణ్యాక్షుడు. అంత శుభలక్షణం గలవాడు శుభంగా ఉన్నాడా? ఆ విధంగా వాడి సంహారం అయిపోయింది. ఆ ధరణీమాత ఎప్పుడైతే ఈ శ్రీమన్నారాయణమూర్తి యొక్క, వరాహస్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ కోరలపైన ఉన్నదో ఆవిడ పరవశించిపోయింది. ఎందుకంటే ఆ స్వామికి ఇద్దరు, శ్రీదేవి భూదేవి ఇద్దరు ఆయన భార్యలే కదా. ఇన్నాళ్ళకి స్వామిని మళ్ళీ స్పృశించాను అనుకుందిట. సరిగ్గా సంధ్యా సమయం. ఆ సమయంలో ఆవిడ అలా ఆ స్వామిని సంకల్పించుకుంటూ ఆ మనసులో ఆయన్ని ప్రతిష్ఠించుకుని అలాగే ఆ తన్మయత్వంతో ఉండిపోయింది. అప్పుడు ఆ సంకల్పంతో పుట్టినవాడే భౌముడు. భూదేవ్యా అపత్యం పుమాన్ భౌమాసురుడు. ఏం పేరు పెట్టాలనుకుంటే నరకహ అని పేరు పెట్టమన్నట్ట స్వామి. ఆయనకు తెలియదే ఉంది. వీడు చేసే పనులను కూడా బుద్ధి కర్మానుసారిని, అంతే ఆ పేరు పెట్టమన్నాడు. ఆ పేరు వినగానే ఆవిడకి బాధ అనిపించింది. ఏమిటి ఈ పేరు పెట్టారు అనుకుంది. అయినా కూడా సర్వరక్షకుడు, జగద్రక్షకుడు ఆయన కోరింది, వీడిని ఆశీర్వదించండి అని చెప్పింది. ఆశీర్వదించండి అని కోరినప్పుడు ఆశీర్వదించకపోతే పద్ధతి కాదు కదా. అంచేత వీడు ఆరోగ్యంగా ఉంటాడు, బాగుంటాడు. సరే నువ్వు అడిగావు కనుక వీడికి నేను నారాయణాస్త్రం ప్రసాదిస్తున్నాను. నారాయణాస్త్రం ఇచ్చేటండి. అంటే అలాగైనా వాడికి కొంత సంస్కారం కలుగుతుందేమో అని ఆయన నారాయణాస్త్రం ఇచ్చాడు. నారాయణాస్త్రం ఇచ్చి ఒక మాట చెప్పాడు చివరిలో ఆదివరాహస్వామి. వీడు ఏదైనా అపరాధం చేస్తే నా వల్లనే వీడికి మరణం కలుగుతుంది అని చెప్పాట. ఆవిడ పట్టించుకోవాలా. ఎందుకంటే నారాయణాస్త్రం అనుగ్రహించాడంటే స్వామికి అనుగ్రహం ఉండబట్టే కదా. భగవంతుడు అనుగ్రహం పొందినవాడు మంచివాడుగానే ఉంటాడు కదా అని ఆవిడ అనుకుంది. భూదేవి ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా వాడు మానవ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. భూలోకాన్ని ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నాడు. అందరినీ పీడిస్తున్నాడు, నరులను పీడిస్తున్నాడు. చెప్పుకున్నగా నరాన్ని కాయతేని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అందరూ ఋషులు, దేవతాగణాలు, మునిగణాలు ఎప్పుడైతే యజ్ఞయాగాలు ధ్వంసం అయిపోయా దేవతలకు ఆహుతి ఎక్కడుందండి? వాళ్ళకి ఆహారం హవిస్సే కదా. వాళ్ళకి ఆహారం హవిస్సు వెళ్ళటల్లా.
వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, ఋషులు వెళ్ళారు, మానవులు వెళ్ళారు. అందరు కలిసి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాధీశుడు ఆయన్ని శరణం ప్రభో త్రాహిమాం కృపయా దేవ శరణాగతి నమస్తుతే అని నమస్కారం చేశారు. త్వమేవ శరణం అన్యథా శరణం నాంసి త్వమేవ శరణం మమ త్వమేవ శరణం అస్మాకం అని నమస్కరించారట. అప్పుడు ఆయన ఏం చేశాడు, తప్పకుండా వెంటనే వస్తున్నాను, ఎందుకంటే అక్కడ వాడికి పరిణతి కలగాలి. పాపాలు పరిణతి కలిగితేనే, ఇప్పుడు ఓ పండు ఉందండి, ఆ పండు దాని అంతా అదే ఎప్పుడు పడుతుంది, బాగా పరిపక్వ స్థితికి వస్తే అదే పడుతుంది, దాన్ని ఎవరు పడగొట్టకరా అదే పడిపోతుంది. ఆ పరిస్థితి రావాలి. రాజులను అందరినీ బంధించాడు. 10,000 మందిని 16,000 మందిని 16,100 మందిని బంధించాట. వాళ్ళ కుమార్తెల్ని బంధించాడు. 16,100 మంది రాజకుమార్తెలను బంధించాడు, రాజుల్ని బంధించాడు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అందరికీ లోకాన్ని అంధకారమయం చేశాడు, అజ్ఞానాంధకారంతో నింపేశాడు. ఇప్పుడు సమయం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు భూదేవి అంశతో జన్మించినటువంటి సత్యభామ సహితుడై గరుడ వాహనారూఢుడై వచ్చేసాడు. వచ్చేసి భూదేవికి మాట ఇచ్చాడు కదా, ఆ ప్రకారంగా వాడిని సంహరించేశాడు. ఏ రోజున? ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడు యొక్క అంతం అయిపోయింది. నరకాంతకుడు నరకుణ్ణి సంహరించేశాడు. అది ఆశ్వయుజ బహుళ చతుర్దశి. ఆ రోజున అందరూ సంతోషం పొందారట, అందరూ ఆనందం పొందారు, అందరూ ఎంతో మహదానందం పొందారు. దేవతలు, మానవులు, ఋషులు అందరూ కూడా ఆనందం పొంది సంతోషంతో స్వామిని అర్చించారు. స్వామి, మాకు ఈరోజు వెలుగు వచ్చింది, మా జీవితాల్లో వెలుగు నింపారు, మీరు మా జీవితాల్లో వెలుగు నింపారు కనుక మేము ఇక్కడి నుంచి వెలుగు సంబరాలు చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం. దీపానాం ఆవళి దీపావళి, దీపానాం దీపముల యొక్క ఆవళి వరుస. ఒక వరుస క్రమంలో దీపాలు, ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఒక వరుస క్రమంలో అలంకరిస్తే దీపలక్ష్మి శోభిస్తూ ఉంటుంది. ఎక్కడైతే దీపారాధన జరుగుతుందో ఒక ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది. దీపారాధన జరగని చోట క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి స్థితి ఆయన స్వామి చెప్పారట. అందుచేత వీళ్ళందరూ కూడా దీపారాధన చేశారు. మర్నాడు భగదత్తుడికి ఆ రోజే పట్టాభిషేకం చేసేసాడు. నారాయణాస్త్రాన్ని వాడి దగ్గర నుంచి ఉపసంహరించేసి నారాయణాస్త్రం భగదత్తుడికి ఇచ్చాడు. భగదత్తుడు విష్ణు భక్తుడు, జాగ్రత్తగా పరిపాలన చేశాడు శ్రీకృష్ణుడి యొక్క అడుగుజాడల్లో ఆయన చెప్పినట్టుగా. మర్నాడు అందరూ కూడా, లోకమంతా కూడా దీపాలు వెలిగించేసి నరకాసురుడు మరణించాడు, నరక సంహారం జరిగిందని సంతోషంగా, ఆనందంగా, ఆధ్యాత్మికమైన ఆనందంతో ఐశ్వర్యప్రదాయన లక్ష్మీదేవిని అర్చిస్తూ, ఆ దీపలక్ష్మిని అర్చిస్తూ దీపాలు వెలిగించారు. అది దీపావళి. నరక చతుర్దశి మర్నాడు దీపావళి. ప్రపంచంలో ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో అన్ని చోట్ల దీపావళి సంతోషంగా జరుపుకుంటుంటారు. తమసోమా జ్యోతిర్గమయ, అది తమసహ మా జ్యోతిర్గమయ తమసహ, అజ్ఞానం అనే అంధకారం నుండి మా నన్ను జ్యోతి జ్ఞానం అనే వెలుగులోనికి గమయ తీసుకువెళ్ళి స్వామి అని ప్రార్థిస్తున్న ఉపనిషద్వాక్యం సార్థకమైనటువంటి రోజు దీపావళి. కనుక మనం దీపావళి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదంలో మనం ఇక్కడ 18వ ఋగ్వేదంలో మనం ఇంతకుముందు ప్రథమ మండలంలో మొదటి అష్టకం పూర్తి చేసాం. ఇప్పుడు రెండవ అష్టకం అండి. ప్రథమ మండలంలో రెండవ అష్టకం. ఆ రెండవ అష్టకంలో ఇప్పుడు 19వ అనువాకం. ఇంతకుముందు 18 అనువాకాలు అయ్యాయి, ఇప్పుడు 19వ అనువాకం. 19వ అనువాకంలో 127వ సూక్తం నుంచి 139వ సూక్తం వరకు కూడా పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు, వరుణ, రుద్ర, అశ్విని, గాయత్రి దేవతలు ఇంతమందిని దర్శించాడండి ఆ మహానుభావుడు. ఆయన ఎంత గొప్ప ఋషో చూడండి, మహానుభావుడు. ఆ ఋషిని మనం ఒకసారి స్మరించుకుందాం. ఆయన పేరు మహానుభావుడైనటువంటి ఆ ఋషి పురుచ్ఛేపుడు. పురుచ్ఛేపుడు అనేటువంటి మహర్షి
ఆయన ఈ దేవతలందరినీ కూడా తను దర్శించిన తీరు, ఏ విధంగా దేవతలను దర్శించాడు, ఆ దేవతలకు సంబంధించినటువంటి సూక్తాలు, మంత్ర సముదాయాలు, వాటిని ఏ విధంగా ఆయన దర్శించాడు, ఏ విధంగా మనకు ఉపదేశిస్తున్నాడు, ఆ దేవతా స్వరూపాలని, దేవతా ప్రభావాలని ఎలా మనకు వివరిస్తున్నాడు అనేటటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ ప్రథమ మండలం 2వ అష్టకంలో 19వ అనువాకంలో మనం 127వ సూక్తం నుంచి 139వ సూక్తం వరకు కూడా ఆపస్తేజో వాయువులు, ఈ 3 ముఖ్యంగా పృథివీ గురించి తర్వాత చెప్తారు. ముందు ఆపస్తేజో వాయువులు, వరుణ అగ్ని, వరుణ తేజస్సులో అగ్ని వచ్చేసింది, రుద్ర అశ్విని దేవతలు, వీటికి ఈ దేవతల గురించి ఆయన గాయత్రి ఛందస్సులోను, త్రిష్టుప్ ఛందస్సులోను, అనుష్టుప్ ఛందస్సులోను మనకి చెప్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ విశ్వే దేవతలు ఇంతకుముందు ఆదివారం నాడు కూడా విశ్వదేవతల గురించి చెప్పుకున్నాం. విశ్వదేవతలు విశ్వమంతా సంచరించే దేవతలు, విశ్వ అనేటటువంటి దేవతామూర్తి యొక్క సంతానం వాళ్ళు. ఈ విశ్వదేవతలు మనకి విశ్వమంతా సంచరిస్తూ యాజనాల విషయంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారట. ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నా కూడా అక్కడికి విశ్వదేవతలు వస్తుంటారు. ఆ విశ్వదేవతలు యజ్ఞయాగాల్ని సక్రమంగా నిర్వహింపజేస్తుంటారు. ఆ యజ్ఞయాజనాలకి ఎటువంటి లోటు రాకుండా ఆ సోమపానం పూర్తిగా వాళ్ళకి లభించేటట్టుగా, దర్భాస్తరణలు సరిగా ఉండేటట్టుగా అంతా నిర్వహణ చేస్తుంటారట అదృశ్యంగా ఉంటూ. అటువంటి దేవతలు వీళ్ళు. ఈ విశ్వదేవతలు మనకి ఇక్కడ కనిపిస్తూ వీళ్ళ యొక్క తేజస్సును ఏ విధంగా విస్తరింపజేస్తున్నారు అనేటువంటిది ఈ పురుక్షేపుడు అనే మహర్షి ఇక్కడ వివరించాడు. ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, విశ్వదేవతలు పితృదేవతా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు కదా, మరి వీళ్ళకి ప్రత్యేకంగా యజ్ఞయాజనాల్లో ఏమిటి ప్రత్యేకత అని అంటే దానికి చెప్తున్నారు. యజ్ఞయాజనాల్లో వీళ్ళు ఆ హోమాగ్ని కుండం ప్రజ్వరిలేట్గా చేస్తుంటారు వాళ్ళ యొక్క సంకల్పంతో. అదేవిధంగా పితృదేవతా కార్యక్రమాల్లో కూడా హోమం చేస్తుంటారు కనుక అక్కడ కూడా హోమాగ్ని జ్వాలలు ఉన్నాయి కనుక ఎక్కడైతే హోమాగ్ని జ్వాలలు జరుగుతుంటాయో, ఎక్కడ హోమాగ్ని జ్వాలలు రగులుతూ ఉంటాయో, పరాపర కర్మల్లో శుభాశుభ కర్మల్లో అక్కడల్లా విశ్వదేవతలు ఉంటుంటారు. కనుకనే పితృకార్యాల్లో కూడా విశ్వదేవతలకు స్థానం ఇస్తున్నాము అని విద్యారణ్య మహర్షులు వారు చెప్తున్నారు. ఇంకా తర్వాత అగ్నిహోత్రుని గురించి చెప్పారు. ఈ పృథ్వీజాపస్తేజో వాయురాకాశాల్లో పృథ్వీ, ద్యావాపృథివిని తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు ఆపస్తేజో వాయువులు వీటి గురించి చెప్తున్నారు. ఆపహ అంటే వరుణుడు. ఈ ఆపహ వరుణుడు ఏం చేస్తున్నాడు చూడండి, మనకి ఎంత భయంకరమైనటువంటి వారుని కలిగిందో. వరుణుడి యొక్క ప్రవాహం వారుని. దేశాలు వేరైనా ప్రకృతి వేరు కాదు. రష్యా, అమెరికా ఇలాంటి అగ్రరాజ్యాలు ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో పురోగతి పొందాయి. ఐశ్వర్యంలో కూడా పురోగతి పొందాయి, వైజ్ఞానిక ప్రగతి పొందాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు 3 రకాలు ఉన్నాయి మనకు దేశాల్లో. అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ, రష్యా, అమెరికా, జపాన్ అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాచ్య దేశాలు, మన దేశం కూడా ఉంది. అభివృద్ధి చెందని దేశాలు మరికొన్ని ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నా చెందకపోయినా ప్రకృతి మాత్రం అందరికీ సమానమే. పృథ్వీజాపస్తేజో వాయురాకాశాలు అందరికీ సమానమే. వరుణదేవుడికి ఆగ్రహం వచ్చిందంటే ఎవరు తట్టుకోగలరు? అతలాకుతలం అయిపోయింది అగ్రరాజ్యం. లక్షలాది మందికి ఆ ప్రభావం పడిపోయింది. అదే ప్రభావం మనకు వచ్చింది. అంచేత పంచభూతాల్లో ఏ మౌలిక పదార్థానికి ఆ హద్దు దాటి వ్యతిరేక్తత కలిగినా దాని ప్రభావం సామాన్యంగా ఉండదు. ప్రకృతిని అధిగమించే శక్తి మానవుడికి రాబోదు, అధిగమించలేడు.
ప్రకృతి భగవత్తత్వం, భగవత్ స్వరూపం. పృథ్వీ ఆపస్తేజాలు, తేజోవాయురు ఆకాశాలు అన్నీ భగవత్తత్వాలే కదా. పృథ్వీతత్వం భగవంతుడే, ఆపస్తత్వం భగవంతుడే, తేజస్తత్వం భగవంతుడే, వాయుతత్వం భగవంతుడే, ఆకాశతత్వం భగవంతుడే. కనుక ఇక్కడ ఋగ్వేదంలో మనకి ఏం చెప్తున్నారు? అగ్నితత్వం హద్దుల్లో ఉన్నప్పుడే పాంచభౌతిక శరీరం బాగుంటుంది, చుట్టూ ఉన్న ప్రకృతి బాగుంటుంది. ఈ హద్దు దాటితే అగ్ని జ్వాలలు, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, బడబాగ్ని ప్రజ్వలిస్తుంది. వైశ్వానరాగ్ని శరీరంలో ఉన్న అగ్ని ప్రజ్వలిస్తుంది. దేహంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సూర్యభగవానుడి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, ఉష్ణత్వం పెరిగిపోతుంది. అంచేత అగ్నిహోత్రుడికి మనం నమస్కారం చేయాలి, ఆరాధన చేయాలి. అగ్నిహోత్రుడు హవిస్సును వేల్చాలి. అగ్నయే స్వాహ, అగ్నయేదన్నోమ అని యజ్ఞయాగాలు చేస్తూ ఆ పంచభూతాలకు ఆహుతి వేలిస్తే వాళ్ళకి ఆగ్రహం ఉండదు. ఎప్పుడైతే యజ్ఞయాగాలు క్షీణించిపోతాయో, ఆరాధనా క్రమాలు క్షీణించిపోతాయో, దేవతారాధన తగ్గిపోతుందో, ఆస్తికతత్వం తగ్గిపోతుందో, అహంభావం అహంకారం మమకారం విర్రవీగిపోతాయో అప్పుడే ఇటువంటివన్నీ జరగకూడని కార్యక్రమాలు, జరగకూడనటువంటి ప్రకృతి స్తంభన జరిగిపోతుంది, ప్రకృతి స్తంభించిపోతుంది. వాయువు స్తంభిస్తే ఏమవుతుంది? చరాచర జీవులు ఆగిపోతాయి, సృష్టి ఆగిపోతుంది. మరి వరుణదేవుడి ఆగ్రహం చూశాం కదా. వరుణ కరుణ కావాలని కోరాలి, కానీ వరుణుడి ఆగ్రహం ఎవరు కోరతారు? ఇంకా ఆ దుష్ఫలితాల నుంచి కోరుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఎప్పటికైనా పంచభూతాలకు నమస్కారం చేయాలి. పంచభూతాలకు నమస్కరించి వాటి అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేయాలి. యజ్ఞయాగాలు చేసేవాడు అవి చేస్తుంటారు, దేవతారాధన చేసేవాడు దేవతార్చన చేయాలి, పంచభూతాలని ప్రార్థిస్తుండాలి, దీపారాధన చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా పంచభూతాలకు అనుగ్రహం కలిగేది. అంటే అగ్నిదేవుడి యొక్క తత్వం చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యారణ్య స్వాముల వారు, అగ్నిహోత్రుడు ఆయన స్వాహాదేవితో కలిసి వస్తుంటాడు. స్వాహాదేవి అనుగ్రహం, అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం కలిగితేనే మన యొక్క శరీరాలు స్వస్థంగా ఉంటాయి, స్వస్థతతో ఉంటాయి, చుట్టూ ప్రకృతి స్వస్థంగా ఉంటుంది, స్వస్థతతో ఉంటుంది. అంచేత ప్రకృతి, పాంచభౌతిక దేహం, ఆ ప్రకృతి బాగుంటే ఈ ప్రకృతి బాగుంటుంది. ఇక్కడ ప్రకృతి అంటే స్వభావం. మానవుడి యొక్క స్వభావం మంచిదైతే ఆ ప్రకృతి బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే వీడి ప్రకృతి బాగుంటుందో, వీడి స్వభావం వైషమ్యంతో ఉంటుందో, అక్కడ అది వైషమ్యంతో ఉంటుంది. యద్భావం తద్భవతి. కనుక ఎప్పుడు కూడా మంచి భావంతో ఉండాలి, దేవతార్చన చేస్తుండాలి, భగవంతుడిని స్మరిస్తుండాలి, భగవన్ నామస్మరణ చేస్తుండాలి. అలా చేస్తేనే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ప్రకృతి బీభత్సం జరిగిపోతుంది, దీన్ని ఎవరు ఆపలేరు. కనుక అగ్నిహోత్రుడి యొక్క ఆరాధన చేయాలి. అగ్నిహోత్రుని ఆరాధించాలంటే ముందు స్వాహాకారం చేయాలి, స్వాహాదేవికి నమస్కారం చేయాలి. స్వాహాదేవికి నమస్కారం చేసి అగ్నిహోత్రుడిని ఆరాధించాలి. అగ్నిహోత్రుడికి ముందుగా అగ్నయే స్వాహ, అగ్నయేదన్నోమా అని అగ్నిహోత్రుడిని ఆరాధించాలి. ఆ యజ్ఞ వేదికకు 4 అష్టదిక్కుల్లో కూడా యజ్ఞ వైశ్వానరుణ్ణి ఆరాధిస్తూ, వీతిహోత్రుణ్ణి ఆరాధిస్తూ, సప్తజిహువుణ్ణి ఆరాధిస్తూ, ఆయన మంత్రాలు ఉచ్చరిస్తూ మనం వేస్తుండాలి, అర్చన చేస్తుండాలి, పుష్పార్చన చేయాలి. తర్వాత అగ్నిని అగ్నిని జ్వలింపజేయాలి. అటువంటిది ఈ ఋగ్వేద మంత్రాల్లో చెప్తున్నారు. మనకి ఈ ఋగ్వేదంలో భాగంగా మనం చివరి కొన్ని సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం కదా. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. సమస్త భాషలన్నిటికీ కూడా మాతృక, భాషా పుత్రికలకు మాతృక గీర్వాణ భాష జనని. ఆ మాతకు నమస్కారం చేద్దాం. ఆ మాతకు నమస్కారం చేసి ఒకసారి మనం కొన్ని వాక్యాలు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ వాక్యాలు మళ్ళీ ఒకసారి స్మరిద్దాం. అహం దేవం పూజయామి.
నేను దేవుణ్ణి పూజిస్తున్నాను. ఆవాం దేవం పూజయావహ, మేమిద్దరము దేవుణ్ణి పూజిస్తున్నాము. వయం దేవం పూజయామహ, మేమందరము దేవుణ్ణి పూజిస్తున్నాము. ఇది ఉత్తమ పురుష వాక్యాలు. వరుసగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మధ్యమ పురుషులు ఎలా వస్తుంది? త్వం దేవం పూజయేసి, నీవు పూజిస్తున్నావు. యువాం దేవం పూజయేథః, మీ ఇద్దరు దేవుణ్ణి పూజిస్తున్నారు. యూయం దేవం పూజయేథ, మీ అందరూ దేవుణ్ణి పూజిస్తున్నారు. సహా, ఇది మధ్యమ పురుష వాక్యాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుషులు ఎలా ఉంటుంది? సహా అతడు, లేదా బాలః యువకః, అర్చకః, అర్చకః దేవం అర్చయతి, పూజాం కరోతి. అర్చకః దేవపూజాం కరోతి, అర్చకుడు దేవపూజ చేస్తున్నాడు. అర్చకౌ, ద్వివచనంలో ఔ వస్తుంది. అర్చకౌ దేవపూజాం కురుతః, అర్చకులిద్దరూ దేవపూజం చేస్తున్నారు. అర్చకాః, అర్చకః, అర్చకౌ, అర్చకాః. దీనికి ఆధారం రామశబ్దం చెప్పుకున్నాం కదండి. రామః, రామో, రామాః. అర్చకః దేవతార్చనం కరోతి, అర్చకౌ దేవతార్చనం కురుతః, ఇద్దరు చేస్తున్నారు. అర్చకాః అంటే బహువచనం, అర్చకులందరూ దేవపూజాం కుర్వంతి. ఈ విధంగా మనకి ప్రథమ పురుష వాక్యాలు 3 వస్తున్నాయి. ఈ విధంగా ప్రథమ పురుష 3 వాక్యాలు, మధ్యమ పురుష 3 వాక్యాలు, ఉత్తమ పురుష 3 వాక్యాలు, 9 వాక్యాలు మనకి ఈ భారతీయ సంస్కృతి వైభవంలో, సంస్కృత భాషలో మనం పరిచయం చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఆదివారం నాడు మనం ఈ మిగతా దేవతల యొక్క మంత్రాలు కూడా పూర్తి చేసుకుందాం. పూర్తి చేసుకుని సంస్కృత భాష పరిచయం కూడా కొంత మనం అక్కడ కొనసాగిద్దాం. అప్పటి వరకు కూడా ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.